మహిళలంటే మనకి అందంగా ఉండాలి అని కోరుకుంటాము. బాగా తయారవ్వాలి అని కోరుకుంటాము. జుట్టు బావుండాలి, స్కిన్ బావుండాలి. వీటికి రకరకాల ప్రొడక్ట్స్ గురించి కొనుక్కుంటాము. యూట్యూబ్‌లో అవి చూస్తాము. ఇంట్లో ఫేషియల్స్, హెయిర్ ప్యాక్స్ ఇవన్నీ చేసుకుంటూ ఉంటాము. బట్ వాట్ విమెన్ నీడ్ టు రియలైజ్ ఇస్ మన రక్తం కూడా అంత క్లీన్‌గా, అంత పర్ఫెక్ట్‌గా మన బాడీ లోపల కూడా అంత నీట్‌గా ఉంటే తప్ప మనం బయట కూడా అంత అందంగా కనిపించము. మహిళల్లో కామన్గా వచ్చే విటమిన్ డెఫిషియన్సీస్ ఆర్ విటమిన్ అండ్ మినరల్. విటమిన్ డి తక్కువగా ఉంటుంది, కాల్షియం చాలా తక్కువ ఉంటుంది లేడీస్లో, అండ్ ఐరన్. పీరియడ్స్ అప్పుడు బ్లడ్ పోగొట్టుకుంటూ నాన్ వెజ్ అది తినని లేడీస్లో ఎక్కువ ఐరన్ డెఫిషియన్సీ, బి12 డెఫిషియన్సీ చూస్తాము. ఈ డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు స్కిన్లో మెరుపు ఉండదు, స్కిన్ టోన్ తగ్గిపోతుంది, స్కిన్లో రింకిల్స్ ముడతలు పడినట్టు, చర్మము కాంతిహీనంగా ఉంటుంది, జుట్టు ఊడిపోతుంది, జుట్టులో షైన్ ఉండదు, మనిషిలో చలాకీదనం ఉండదు, కళ్ళలో బ్రైట్నెస్ ఉండదు. సో ఇవేవి లేనప్పుడు మనం బయట ఎంత ట్రై చేసి ఎన్ని మేకప్లు పెట్టుకుని, ఎన్ని మంచి బట్టలు వేసుకుని, ఎంత అందమైన జ్యువెలరీ వేసుకున్నా మన లోపల లేని ఆ షైన్ బయట రాదు. అండ్ మనకి హెల్త్ బాగోకపోతే, బాడీ నీరసంగా ఉంటే దేనిపైన మనకి చలాకీదనం ఉండదు. సో మహిళల్లో కామన్గా ఉండే ఈ విటమిన్ డెఫిషియన్సీస్ మీలో ఉన్నాయా అని చెక్ చేయించుకుని దానికి తగ్గ మెడిసిన్స్, సప్లిమెంట్స్ అండ్ ఫుడ్ పట్ల జాగ్రత్త తీసుకోవాలి అని నేను చెప్తాను. నా పిల్లలకు కూడా ఎప్పుడూ చెప్తాను, స్కిన్ బాగుంటే, హెయిర్ బాగుంటే, టీత్ నీట్గా ఉంటే ఏ మేకప్ అవసరం లేదు అలాంటి మనుషులకి.